ఓకే, మనతో ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి ఖాదర్ బాషా గారు ఉన్నారు. ఖాదర్ బాషా గారు నమస్తే అండి. సార్ నమస్కారాలు. సార్ ఖాదర్ బాషా గారు చెప్పండి, షర్మిలమ్మ వెనకాల చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ పార్టీ ఉందని చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? సార్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈరోజు వైసీపీ పార్టీ వారి నాయకులు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారనే విషయం ప్రతి ఇంట్లో అడిగినా కూడా చెప్తారు. స్వయానా వారి ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మరి వారి నాయకులు ఎక్కడ చూస్తే అక్కడ వారు బాహటంగా చెప్తున్నారు. మరి అలాగే ఎమ్మెల్యేలో వెళ్లి తాడేపల్లి నివాసంలోనే ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి జవాబిస్తున్నారు. ఈరోజు ఎందుకు ఇస్తున్నారంటే కారణం ఏంటి? వారి నాయకుల్లో కూడా ముఖ్యమంత్రి పైన వారికి నమ్మకం లేదు. అలాగే రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుందండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. స్వయాన వాళ్ళ చెల్లి, తోబుట్టు చెల్లి, మరి తోబుట్టు చెల్లి కూడా ఎక్కడైనా కానీ రివర్స్ గా మాట్లాడే పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? ఇది దేశంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. ఇంతవరకు ఎక్కడ ఇటువంటి ఇది రాలేదు. స్వయం చెల్లె చెప్తున్నది. వైఎస్ఆర్ అంటే విజయసాయి రెడ్డి, ఆ తర్వాత వైఎస్ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురే. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మా నాన్నగారు పెట్టారు. పూర్తిగా వైసీపీ నాయకులకు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళకు మోసం జరుగుతున్నది. కేవలం ఈ ముగ్గురికే పార్టీ సరిపోయింది. కాబట్టి ఈ రోజు మా నాన్నగారు పెట్టిన పార్టీ, మా నాన్నగారు ఉన్నారు కాబట్టి అందరికి మోసం జరుగుతుంది కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అని చెప్పి బాటంగా చెప్తున్నది. ఈయన ముఖ్యమంత్రి పదవి కోసమే ఆ రోజు ఇతను రావడము, చనిపోయి ఉన్నా కూడా వారి తండ్రి దగ్గర కూర్చొని సంతకాలు చేసుకున్న వ్యక్తి. ఆయనకు ఎంతటి ఆయనకు ఇది ఉన్నదో ముఖ్యమంత్రి సీటు పైన ఆయనకు ఇవన్నీ తెలుస్తా ఉన్నది. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ముందుగా అందరూ బాగుపడుతున్నారు. బాధ సమయంలో ఏం చెప్పారు?